చలో అందరికీ శనార్థుల్లో మాస్మలన ముచ్చట పాడుపై మై డాక్టర్ స్ప్రేలోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సి కాక. ఇక అరుచుకుందాం రారుల్లా ఇయాల్టి మోక. కళ్యాణము సూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము సూతమురారండి. దేశమంతటా అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగినాయి అనుకో రాదురి. కన్నుల పండుగ స్వామివారి కళ్యాణం చూసేందుకు భక్తులు తండోపతండాలుగా కదిలొచ్చి ఇక భద్రాచలం నుంచి మొదలు పెడితే బాలరాముని దాకా ఓహో ఒక్క ముచ్చట ఒక కథన. రాముల వారి కళ్యాణం చూడ ముచ్చటగా ఎంత కన్నుల విందుగా ఉందో ఒక్కసారి మనం కూడా తిలకించాలి కదా. రారిపోదాం ఇక వాళ్ళ పెళ్లి ఎట్లయితుంది ఏం సంగతి అనేది. ఇక ఏటేటా కళ్యాణమయ మరి రాముల వారికి తిలకించి వచ్చి అక్షంతలు చల్లి ఇక వాళ్ళని వధువు వరులను ఆశీర్వదించి వాళ్ళ ఆశీర్వాదాలు కూడా మన మీద ఉంటట్టు కళ్యాణము సూతమురారండి. పోదాం రారి. భక్తకోటి 1000 కండ్లతోటి ఎదురు చూసే శ్రీ సీతారాముల కళ్యాణము భద్రాద్రిల కనుల పండుగ లెక్కనే జరిగింది. మిథిలా మైదానంలా కళ్యాణోత్సవాన్ని వేద పండితులు ఘనంగా చేసిండ్రు. శ్రీరామ నామస్మరణతోటి భద్రాచలం వీధులు మార్మోగినాయి అనుకోరాదుర్రి. కళ్యాణాన్ని చూసేతందుకు తెలుగు రాష్ట్రాల నుంచెల్లి పెద్ద ఎత్తున భక్తులు ధరలొచ్చిండ్రు. రాష్ట్ర సర్కారు తరపున సిఎస్ శాంతికుమారి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించిండ్రు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖతో పాటు ప్రజాప్రతినిధులు హాజరైనరులా ఘనంగా జరిగింది కళ్యాణం. చూడుండ్రి కావాలంటే. శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః కంఠే మంగళసూత్రం బధ్వా అది చూసినారులా ఎంత ముద్దుగా అయిందో. పొద్దుగాల 10:30 నుంచి మళ్ళా 12:30 దాకా స్వామివారి కళ్యాణం క్రతువు సాగింది జోరుగా. అభిజిత్ లగ్నంలా సీతారాముల కళ్యాణం అయిందుల్లా. సాములోరి కళ్యాణం కోసం వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిండ్రు. 2000 మంది పోలీసులు సిబ్బందితోటి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిండ్రు. ట్రాఫిక్ ఇబ్బందులు అసొంటి కూడా ఏమి లేకుండా QR కోడ్ తోటి భక్తులకు దిశానిర్దేశం చేసిండ్రు మొత్తం మీద. మరి తాగిన బాడకావులు కావచ్చునా, లేకపోతే తటమాన్ తప్పినోళ్ళు కావచ్చునా, లేకపోతే కక్ష కట్టుకునే వాళ్ళని కావాల్సే చేసి ఉండొచ్చునా. ఆ నమూనా ఏమన్నదులా అమరావతి రాజధాని నమూనా బిల్డింగ్ ఉంటుంది కదా, అందులోకి పోయి నమూనాలు మొత్తం పక్కన వలగొట్టిరు. మరి ఎక్కడి బాడకావులు కావచ్చు, ఎవరు కావచ్చు, సిడుగు చేతలు ఎందుకు చేస్తున్నారు అని అక్కడ వాళ్ళంతా అడగోలేక తిడుతుర్రు. ఇక అక్కడ రైతులు ఉంటారు కదా, వాళ్ళు చూసిరాడు. తెల్లారు చూసరికి ఏముంది, నానా కంతలు అయిపోయింది. ప్రధానమంత్రి వచ్చి ఆయన చేతుల మించి ఓపెన్ చేసిన బిల్డింగు. ఇక అందున ఉన్న మొత్తము ఇక ఆంధ్రాలో ఉన్న జిల్లాల నుంచి తలా పిడికడు మట్టి తీసుకొచ్చేసిన కాడ ఆగమాగం చేసిరు పవిత్ర స్థలాన్ని అంతా. మరి ఎవడు కావచ్చు ఈ గ్రంథ తప్పినోడు, ఎవడు కావచ్చు ఈ సోడిగాళ్ళు, ఎందుకు చేస్తుండొచ్చు ఇట్లా గలీజ్ పనులు చెప్పురు ఎన్నికల ముందల. ఇది రాజకీయం అనుకోకపోతే ఏమనుకుంటారు ఎవరైనా నీ చేతలకు నా భార్యతను. అయ్యో మొత్తం ఆగమాగం చేసిండ్రు కదా, ఎవరు పాడైనరో ఏమో. అమరావతి నమూనా గ్యాలరీ మొత్తం ధ్వంసమైందుల్లా. ఈ గ్యాలరీని గుర్తుదెలని మనుషులు వచ్చి ఆగమాగం చేసిండ్రు. మరి తాగొచ్చిండ్రో ఎట్లొచ్చిండ్రో పగతోటి వచ్చిండ్రో కచ్చగట్టిరో తెలియదు గాని 7 కాడ వాళ్ళకు కొట్టిపోయినరు కదా. ఉద్దండ రాయిని పాలెం అమరావతి శంకుస్థాపన ప్రదేశంలా అమరావతి నమూనా గ్యాలరీని ఏర్పాటు చేసిండ్రు. అక్కడనే గతంలో ప్రధాని మోడీ వచ్చి నమూనా గ్యాలరీని షురు చేసే. అయితే ఇలా పొద్దుగాల లేచి చూస్తే గ్యాలరీ మొత్తం ధ్వంసమైనట్లు రైతులు గుర్తించిండ్రులా. ఇక గుర్తించిన వాళ్ళు గిట్ల ఎవరు చేసుంటారు ఏంది అని చెప్పి మస్తుగా గరం అవుతున్నారు. ఇక కావాలంటే చూడుండ్రి.
అది చూసినారులా ఏపీలున్న మొత్తం జిల్లాల కాంచెలి పిడికడు మట్టి తీసుకొచ్చి గాడ ఒత్తిరి. ఆ గసొంటి గంత పవిత్రమైన స్థలాన్ని ఆగమాగం చేసిరంటే గీళ్ళని ఏమనాలా చెప్పుర్రి. ఎన్నికల ముంగల గిసొంటి సిడుగు చేతలు చేసిరంటే గిది రాజకీయం కాకపోతే ఇంకేమనాలా? మరి బిర్రుగా దాగచ్చి చేసిరో లేకపోతే ఎవరైనా ఎఫ్తే చేసిర్రో కావాలని చేసిర్రో కచ్చగట్టి చేసిరో తెలియదు గాని మొత్తానికైతే ఆగమాగం జగన్నాథం చేసిపోయారు కదా. అయ్యా ఇక రేపటి నుంచి సురువు అవుతుంది. ఏందనుకుంటారు? ఏందయ్యా రేపు సురువు అయ్యేది అనుకుంటారా? అదే నువ్వు లోక్సభ స్థానాలకు నామినేషన్లకు పత్రాలు వేస్తారు కదా, ఇక స్టార్ట్ అయిందన్నట్టు. ఇక రేపటి నుంచి ఇక ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇంకో 3 స్థానాలు ఎవరెవరు నిలబడతారని చెప్పేది ఉండే. అది కొంచెం తర్జనభర్జనలు ఉన్నా కూడా అన్ని పార్టీలు అయితే దాదాపు ఇక పూర్తిగా కథ కావచ్చింది అనుకో రాదురి. ఇక రేపటి నుంచి నువ్వా నేనా అన్నట్టు పత్రాలు నింపుకొని ఇక ఫామ్స్ అన్ని నింపి ఇక నామినేషన్లు వేసుకుంటా ఆ కాడికి ప్రచారాలు చేసుకుంటా. ఇప్పటికే ప్రచారంలో అమ్మ మామూలుగా ఉన్నది 3 పార్టీలు అవా. ఇక రేపటి నుంచి నామినేషన్లు ఉన్నది కాబట్టి ఇక తయారుగా ఉండాలి. కార్యకర్తలకు ఉన్నది అసలు పండుగ నామినేషన్ల కాంచెలు మొదలు పెడితే ఇక ఓట్లేసి ఫలితాలు వచ్చినాక పండుగ అన్నట్టు. ఇక ఇప్పుడైతే కథ ఏందో చూద్దాం రారి. హాగో తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేడి అమాంతం పెరిగిందుల్లా. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురుగానున్నది. ఇప్పటికే హోరాహోరీతోని ప్రచారంలో 3 పార్టీలు మస్తుగా పోతున్నాయి ముంగలికి. అన్ని పార్టీలు దాదాపుగా అభ్యర్థులను ప్రకటించినాయి. కాంగ్రెస్ పార్టీ మరో 3 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది. 2019లా బీఆర్ఎస్ 9 లోక్సభ స్థానాలను గెలువంగా బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 స్థానంలో గెలుపొందినయులా. ఇక ఈ ఎన్నికల నాటికి రాష్ట్రంలో సమీకరణాలు పురాగా మారిపోయినాయి. అధికారంలోకి వచ్చుడుతోటి మెజారిటీ సీట్లు మాదే అంటున్నది కాంగ్రెస్ పార్టీ. ఇక ఎట్లనే చేసి ఎక్కువ స్థానాలు గెలుచుకునేందుకు బీజేపీ అయితే మస్తుగా ఫోకస్ పెట్టింది. ఇక సిట్టింగ్ స్థానాలను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 5 సిట్టింగ్ ఎంపీలు, 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇంకొంతమంది సీనియర్ లీడర్లు పార్టీ మారుడుతోటి గులాబీ పార్టీకి ఇబ్బందులు తప్పుతలేవు. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేందుకు బీఆర్ఎస్ అధిష్టానము సీనియర్లను బర్లదించింది. ఈ చేప రాష్ట్రంలో మరి హోరా పోటీ తప్పేటట్టు కొడతలేదు కదా. కేసీఆర్ ను జాగ్రత్తగా ఉండాలి, మర్యాద కూడా చెప్తున్నా. మొత్తం మీ తెలంగాణ భవన్ని పునాదుల కాడికి పెరికేస్తాం, మేము కదిలిస్తాం. ఏమనుకుంటున్నావో 3 నెలల 3 ఎమ్మెల్యేలు తప్ప ఇంకా నీకు ఎవరు ఉండరు చూసుకో. మొత్తం నీ మందంతా కాలవుతుంది, నీ కంచె అంతా కాలవుతుంది, నీ దొడ్డి అంతా ఒడిసిపోతుంది. మొత్తం అంతా మా దాంట్లోకి మేము గేట్లు ఎత్తినాం కదా. ఇక ఎట్లుంటుంది అనుకుంటున్నావు? తాత ఉరుకులాడకు, నువ్వు ఏదో మేకప్ అవుతూ గాంభీర్యం చూపిస్తే అయిపోతుంది అనుకుంటున్నావు. ఏంది దమ్ముంటే సవాల్ వేస్తున్నావు చూసుకో అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక గట్టిగానే అనుకొచ్చిండు మొత్తం మీద అయితే కేసీఆర్ను. ఇక ఇదివరకు ఆల రాజ్యం ఉన్నప్పుడేమో జర సపిడి ఉండే, ఇప్పుడు వీళ్ళ రాజ్యం కదా, ఇప్పుడు సపోర్ట్ కూడా గట్టిగానే అవుతుంది. మొత్తానికైతే సవాల్ వేసిండు. మరి దానికి కేసీఆర్ ఏం చేస్తాడో తెలియదు కానీ ఈ సవాళ్ళకు వీళ్ళ సిగాలకు ఏమేమవుతుందో రాష్ట్రం ఎట్టవుతుందో తెలుస్తలేదు. మొత్తం మీద అయితే సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి. తెలంగాణ భవన్ కాంచెలు పెకిలిస్తామని చెప్పి అనుకొస్తున్నాడు. మరి ఎట్టవుతుందో ఏం కథో ఆ ముచ్చటేందో ఒక పారి ఈసారి ఇచ్చి అరుచుకుందాం. మరి గట్టిగానే అరుచుకుంటున్నాను నేనైతే. కేసీఆర్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గట్టి సవాలే ఇసిరిడు కదా. 3 నెలలల్లా 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మిగులుతారని. ఇక దమ్ముంటే మమ్మల్ని టచ్ చేసి చూడాలని చెప్పి ఛాలెంజ్ గట్టిగా ఇసిరిండు అనుకో రాదుర్రి. తెలంగాణ భవన్ పునాదుల దగ్గర నుంచి లేపేస్తామని చెప్పి గట్టి వార్నింగే ఇచ్చిండు. కావాలంటే ఏనుర్రి మీరే. ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్, నువ్వు టచ్ చేసి చూడు కాంగ్రెస్ పార్టీని. 3 నెలల్లో నీ పార్టీలో మీ ముగ్గురున్నారు, మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కటి లేకుండా టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాద్లో. నువ్వు కాంగ్రెస్ పార్టీని టచ్ చేసినా కాంగ్రెస్ పార్టీ గురించి మళ్ళీ మాట్లాడి పతనం అవుతుందని చెప్తే ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డ. ఈ సంగతి చెప్తాను. నువ్వైతే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్టిన నీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సహా లేపేస్తాం మళ్ళీసారి మీరు మాట్లాడితే. మేము తలుచుకుంటే ఇప్పటికే నీ దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తున్నాయి. మేము వస్తానన్నా వద్దంటున్నాం. వాళ్ళు బలవంతంగా కొందరు వస్తున్నారు మేము సపోర్ట్ చేస్తామని, అభివృద్ధి కోసమని. నీలాగా చేయదలుచుకుంటే ఇవాళ 9 మంది కూడా మిగిలిపోతుంది దగ్గర. అది సూచనారులో లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ బీజేపీ నడుమ పోటీ ఉంటది. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ కు 1 సీట్ వచ్చినా దేనికైనా నేను సిద్ధం. రేవంత్ బీజేపీలకు పోతున్నాడని మాట్లాడే మాటలన్నీ కూడా ఉత్తుత్త మాటలే. కేసీఆర్ లెక్క రేవంత్ చిల్లర దందాలు చేయలే అని చెప్పి కౌంటర్ ఇచ్చిండు. ఏదేమున్నా ఎలక్షన్ల ముంగల హాయిగా ఒక్కోళ్ళు మాటలు మాట్లాడితే వాళ్ళకి దీటుగా ఇంకొకళ్ళు మాటలు తీసుడు అనేది ఉండనే ఉంటదన్నట్టు. ఎలక్షన్లు అయిపోయేదాకా గిసొంటి చవడాలు మస్తుగుంటాయిలో. ఇంకా ఇక కాలం దగ్గర పడే కొద్ది అన్ని మాయమైపోతూనే ఉన్నాయి. ఇక ఇసుక మాఫియాకి
అయితే అడ్డం లేదు అదుపు లేదు అడిగేటోళ్ళు లేడు చెప్పేటోళ్ళు లేడు ఇష్టం వచ్చినా తోడుకపోడు ఇష్టం వచ్చిన రేటు పెట్టుడు ఇక ఇటు లంక భూములు అయితే ఎటు పోతున్నాయి ఎవరికి ఏ వంక తెలియదు ఎందుకనంటే ఇక ఉంటామో పుడతామో తెలియదు కాబట్టి ఉన్నప్పుడే ఊదుకోవాలి ఇక గాలి వచ్చినప్పుడే చదువుకోవాలి అన్నట్టు ఉంటుంది కదా సామెత అగో గదే పని మీద పడ్డారు మొత్తానికి అయితే ఆ లంక భూములు ఎటు పోతున్నాయో ఇసుక ఎటు పోతుందో ఇక అటుమొక్కన పోయి అడిగే అధికారం లేడు చెప్పే నాయకులు లేడు వాళ్ళు చెప్పినా వినేటట్టు లేరు ఈ దందలు ఎవరు పుణ్యాన్ని అవుతున్నాయో ఎవరు బొందలకు పోతాయో ఏం అర్థం కాకుండా ఏపీ జనాలు అయితే పరిశానలో పడ్డారు అగో గట్లున్నాయి మొత్తం మీద అయితే ఇక గాలిపంక పార్టీ ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో ఈ గాలి ఏం కాతో కానీ మొత్తానికి అయితే అడ్డు అదుపు లేకుండా పోయింది తెడ్డేసుకొని నూక్కొని పోతూనే ఊరుసుకొని ఇక వాళ్ళ ఇష్టానికి వచ్చిందని అనుకో రాజ్యం అనుకో రాదు ఇక భూములు అయితే మింగుతున్నారు మన బిస్కెట్లు మింగినట్టు అగో గందరగోళం ఉంది గాయిది మేళం ఉంది ఆడ వామ్మో గిదేమో అనుకున్నారో లేకపోతే మళ్ళా చేయరాదు అనుకున్నారో ఏమో గాని మొత్తానికైతే ఇసుక మాఫియా చెలరేగుతున్నది కదా అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాడ ఎన్నికల బంకతోటి రెచ్చిపోతున్నదుల్లో ఇసుక మాఫియా ఇక ఇసుక మాఫియా చేయంగా కనుమరుగైతున్నాయి అనుకోరాదు సొసైటీ లంక భూములు ఐపోలవరం మండలము పశువుల వంక నుంచెలి కొమరగిరి గ్రామాల సరిహద్దులల్లా జైభీం సొసైటీ లంక భూములల్లా ఇసుక మేటలను మింగేస్తున్నది ఇసుక మాఫియా బరిదెగింపు మీద గత 4 వద్దుల కాంచెల్లి రెవెన్యూ అధికారుల ఎంతగానో చెప్పినా పట్టించుకున్న పాపాన పోతలేరట ఇక సొసైటీ లంక భూముల హక్కుదారులైన దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాపము ముమ్మిడివరం నియోజకవర్గంలో ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్ కాడ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించే ప్రాంతంలో గోతులున్నాయని ఇక వీటిని పూడ్చేందుకు రహదారి నిర్మాణానికి అవసరం కోసము పర్మిషన్ ఉన్నదని చెప్పి వందలాది లారీల ఇసుకను పక్కదారి పట్టిస్తున్నట కాంట్రాక్టరు ఇక గైన మీద దళితులు మస్తుగా గరం అవుతున్నారు ఇక చూడుండ్రి ఏడి కాడ ఎట్లా దవ్వి తీసుకుపోతున్నారో అది చూసి నారులా మొత్తానికైతే లంక భూములు కానరాకుండానే ఎత్తున్నారు కదా 400 క్యూబిక్ మీటర్లకు పర్మిషన్ తీసుకొని 2200 క్యూబిక్ మీటర్లు అంటే సుమారు 520 లారీల ఇసుకను పక్కదారి పట్టించి లక్షలాది రూపాయలు కాంట్రాక్టర్ గాజేసిండని చెప్పి దళితులు ఆరోపణ చేస్తున్నారు అగ్వజాము రాత్రి ముమ్మిడివరము ఐపోలవరం మండలాలల్లా ఇతర ప్రాంతాలకు క్రమంగా ఇసుక మాఫియా లంక ఇసుకను తరలిస్తుండగా పట్టుకున్నారట జైభీం సొసైటీ సభ్యులు ఇదేంది అదేంది అని అడిగితే ఇంక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో వచ్చిండ్రట రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ప్రాంతాలలో తీసిన ఫోటోలు ఆధారాలతోటి కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓకు వినతి పత్రం సమర్పించిండ్రట వదిని పాడైపోను ఈ లారీలు పట్టణంలోకి వచ్చుడే ఎక్కువ అంటే మరి వీడు తాగొచ్చిండా తప్పొచ్చిండా తడిపొచ్చిండా ఎట్టొచ్చింది తెలియదు ఓ బైకుని ఢీకొన్నాడు సపరేట్ మరి ఆపి ఏమై అయిందని చూడాలన్నా ఆ బండిని అట్టే వేసుకొని 2 కిలోమీటర్లు నూక్కొని పోయిండు అనుకో రాదురి ఇక ఆడికి ఆ బండి మీద ఉన్నాయని ఆ క్యాబిన్కి ఎక్కి ఆప్రో అంటే ఇంటలేడు ఆప్రో అన్న వినకుంటా ఆ బండి నిప్పులు రాగా అది లారీ కిందికి పోయింది ఆయన అట్నే ఓనిస్తున్నాడు తప్ప ఆగలేదు చూడురి ఇక వెనకొస్తున్న కార్లు ఉన్నాయని వీడియో తీసుకుని కాబట్టి బతికిపోయాడు కానీ ఇక దానికి ఏమైతే తాత పోలీసు వాళ్ళు పట్టుకున్నాక ఉంటుంది నీకు కథ కానీ ఇక చూడురి గింత ఘోరం ఆ పట్టణంలో అరే ఈ లారీలను రాణిస్తే ఏం బాధ ఏం కథ ఇది ఆగో ఇదెక్కడి నడుపుడు ఇదెక్కడి స్పీడు కథ పాడైపోను తాగున్నాడా లేకపోతే ఏంది లారీ డ్రైవరు ఇంకా సిటీలకు వచ్చిందే గాక ఆగమాగ నడుపుతున్నాడు కదా హైదరాబాదు పాత బస్తీలా ఒక లారీ బీవచ్చం సృష్టించింది సంతోష్ నగర్ ఐఎస్ సదన్ నుంచి వెళ్ళి నాగోల్కు పోతున్న ఒక లారీ డ్రైవరు ఇక ఈ స్పీడ్ గా పోయి ఆగమాగము మొత్తం బండి నడుపుకుంటూనే వచ్చిండు ఇక బండి నడుపుతున్న ఒక ఆయనను ఢీ కొట్టి 2 కిలోమీటర్ల దాకా ఈడ్చుకొని పోయిండులా బైకు లారీ కిందికి పోయింది ఇక బండి మీద ఉన్న మనిషి లారీ బ్యానెట్ ఎక్కి ఆపాలా అని చెప్పి ఎంత మొత్తుకున్నా కూడా గైన మాట పట్టించుకోకుండా లారీ డ్రైవరు లారీ ఆపకుండా గట్లనే ముందుకు పోనిచ్చిండు ఇక దీంతో ఊకోకుండా నడుమల ఒక కారును కూడా టక్కరి వేసిండులా ఇక ఇంకో బండి రోడ్డు అడ్డుగచ్చుడితోటి లారీ డ్రైవరు బ్రేక్ వేసిండు ఇక గా సమయంలోనే పాపము గా బైకర్ ఉన్నాడు కదా ఇక గైన లారీ మించెలి కిందికి దూకిండులా ఇక గీ తతంగం మొత్తం వెనకనే వస్తున్న ఓ కారు డ్రైవరు వీడియో తీసిండు గిదిని ఆధారంగా పోలీసులు లారీ డ్రైవర్ ను సూర్యాపేటకు చెందిన పృథ్వీరాజుగా గుర్తించి పట్టుకున్నారులా కావాలంటే చూడుండ్రి అది చూసినారుల కథ పాడైపోను గంతగానం ఆపయ్య అని మొత్తుకున్న ఆపకుండా వాయే మొత్తం దీన్ని టక్కరి చేసే నడమలొచ్చిన కారుని టక్కరి చేసే ఇక ఆఖరికి అత్తే గిట్లా చేసిండు మరి తాగి నడుపుతున్నాడో ఎట్లనో గాని పెయి మీద సోయి ఉండాలి కదా కొంచెమన్నా Hey!
ఇక గివన్నట్టు వాటి మై డాక్టర్ స్పేస్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇదివరదాకా మీ TV5 ఇగుంటా.